హలో అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఒక తండ్రి ఆవేదన. ఆయనకు 5 మంది బిడ్డలు, నలుగురికి పెళ్లి అయింది. చిన్న అమ్మాయి పెళ్లికి రెడీగా ఉంది. ఆ తండ్రి అల్లుళ్ళను బిడ్డలను పిలిచి ఒక మాట అడిగాడు. నా చిన్న కూతుర్ని ఎవరైతే పెళ్లి చేసుకుంటారో ఇల్లరికం అల్లుడిగా ఉండాలని చెప్పాడు. ఒక్కొక్క అల్లుడిని అడిగాడు. మేము చేసుకోమంటే మేము చేసుకోమని చెప్పారు. కొద్ది రోజుల తర్వాత ఈ గొడవల్లోనే పెద్ద కూతురు అత్తారింటి నుంచి పుట్టింటికి వచ్చింది. నేను వెళ్ళను అని చెప్పింది. వాళ్ళు పంపించలేదు. కొద్ది రోజుల తర్వాత ఆమె భర్త మరో పెళ్లి చేసుకున్నాడు. ఆమె ఇక వెళ్ళలేదు. ఆమెకు పిల్లలు పుట్టలేదు. కొద్ది రోజుల తర్వాత భర్త చనిపోయాడు. పెద్ద కూతురు కూడా ఇంట్లోనే ఉంది. పెద్ద కూతురు చిన్న కూతురు కలిసి ఉంటున్నారు. పెద్ద అమ్మాయి ఎలాగో ఇంట్లోనే ఉంటుంది కాబట్టి, నేను చనిపోయిన తర్వాత పెద్ద అమ్మాయి ఒంటరి అవుతుంది కాబట్టి తనని ఎవరు చూసుకుంటారు? ఒంటరిగా ఉండాల్సి వస్తుంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. తండ్రి అందరి బిడ్డలను కూడా అడిగాడు ఇల్లరికం ఉండమని. ఎవరూ దీనికి ఒప్పుకోలేదు. చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇల్లరికం ఉండాలని కోరాడు. ఎవరైతే చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటారో ఇల్లరికం అల్లుడికి ఆస్తి ఇస్తాము అని చెప్పగానే మిగతా బిడ్డలు ఒక కండిషన్ పెట్టారు. మీ చిన్న కూతురిని ఎవరైతే పెళ్లి చేసుకుంటారో అల్లుడు ఇల్లరికం ఉండకపోతే ఆస్తి ఇవ్వము, మాకు కూడా హక్కు ఉంటది, చెల్లెళ్ళు ఉంటే ఆస్తి ఇవ్వము అని చెప్పారు. 3వ అల్లుడు నేను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. నా భార్యను నేను ఒప్పించుకుంటాను అని చెప్పాడు. 2 భార్యాభర్తలు వచ్చి తండ్రితో ఒక మాట చెప్పింది. నాన్న, మా ఆయనకిచ్చి పెళ్లి చేయండి అని చెప్పింది. ఇద్దరం అక్క చెల్లెళ్ళం ఒకే ఇంట్లో ఉంటాం కదా నాన్న అని చెప్పింది. మా మధ్య గొడవలు రావు, మేమిద్దరం కలిసిమెలిసి ఉంటాము అని చెప్పగానే ఆ తండ్రి మనసు కరిగింది. చిన్న కూతుర్ని 3వ అల్లునికిచ్చి పెళ్లి చేశాడు. కొద్ది రోజుల తర్వాత ఇద్దరి అక్క చెల్లెళ్ళ మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. నేనంటే నేను అనే వరకు వచ్చింది. ఇద్దరి మధ్యలో గొడవలు ఎక్కువ అయ్యాయి. పెద్ద భార్య అత్తారింటికి వెళ్ళింది. పెద్ద భార్య లేని చోట నేను ఉండను, అతను వెళ్ళిపోయాడు. పెద్ద భార్యకు 2 కొడుకులు, 2 బిడ్డలకు జన్మనిచ్చింది. చిన్న భార్య దగ్గరికి అప్పుడప్పుడు వెళ్తూ వచ్చాడు. ఆమెకి 2 కొడుకులు. పెద్ద భార్యకు ఒక మూగ కొడుకు పుట్టాడు. చిన్న భార్యకి ఒక కొడుకుకి చిన్న వయసులోనే కళ్ళు పోయాయి. పెద్ద కూతురు చిన్న కూతురు పుట్టింటిలోనే కలిసే ఉన్నారు. పెద్ద కూతురునేమో చెల్లెళ్ళని జాగ్రత్తగా చూసుకో అని చెప్పాడు. చిన్న కూతురికేమో అక్కలను జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పాడు. వాళ్ళకి ఏమి అవసరం వచ్చినా చూసుకోండి. దానికి ఒప్పుకున్నారు. తల్లిదండ్రులు ఉన్నప్పుడే ఆస్తి మాకు కావాలని అడిగారు. ఇదిగో ఇప్పుడు ఇస్తాం, అప్పుడు ఇస్తాం అని చెప్పారు. మీకు ఆ పొలం ఇస్తాం, ఈ పొలం ఇస్తాం అని చెప్తూ వచ్చారు. ఇస్తామన్న పొలం ఇవ్వలేదు. కొన్నాళ్ళకి ఆయన ఆరోగ్యం పాడయింది. ఆ కూతుర్లకి తండ్రి చనిపోయాడు. 5 సంవత్సరాల తర్వాత తల్లి అనారోగ్యం పాలై చనిపోయింది. చిన్న చెల్లిని ఒక మాట అడిగారు. నీ భర్త ఇల్లరికం ఉంటేనే ఆస్తి ఇస్తామని చెప్పాము కదా అని అడిగారు. నేను ఉన్నాను కదా, అందుకే ఆస్తి ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వవని చాలా గొడవలు వచ్చాయి. ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పింది. ఒకరికొకరు కొట్టుకున్నారు. ఒకరు వెళ్ళి కేసు పెట్టారు. కేసు కోర్టులో నడుస్తుంది. ఆ చెల్లి మీరు రాసిచ్చిన పేపర్ ఉంది అని చెప్తుంది. అక్కలేమో నేను చదువుకోలేదు, మేము అలా అని సైన్ పెట్టలేదు, ఈ ఆస్తి మాకు సమానంగా వస్తది, నువ్వు ఒక్కదానివే ఎలా తీసుకుంటావు అని అడిగారు. చిన్నామె పెద్ద ఆమె ఇంట్లో ఉండబట్టి 30 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు ఇస్తాం, ఇప్పుడు ఇస్తాం అని చెప్పుకుంటూ వచ్చిన తల్లిదండ్రులదే తప్పు. ఈ ఆస్తి ఎవరికి చెందుతుంది? ఇది రియల్ లైఫ్ లో జరిగిన కథ. ఈ ఆస్తి ఎవరికి దక్కుతుంది? కామెంట్స్ ద్వారా చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.